ఓం ఓం పెంచినాన్ని ఓం ఓం జాకెట్ ముక్క గిడ పెట్టాలి, అత్తలో పెట్టరాదు. కథ ప్రారంభమైనప్పుడు నామకాన్ని చూపించండి. తప్పేం. కథ ప్రారంభం చేయబోతున్నాను. కేదారేశ్వర వ్రతం యొక్క కథ ప్రారంభం చేయబోతున్నాను. ఇట్లు మీ ఏ శ్రీశైలం రేడియో మరి రంగస్థల నటులు, దర్శకులు, వ్యాఖ్యాతలు, ధార్మికోపన్యాసకులు మీ ఏ శ్రీశైలం ధన్వాడ, నారాయణపేట జిల్లా, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా, తెలంగాణ రాష్ట్రము. మా యొక్క స్వగృహం జరుగుతున్న పూజా కార్యక్రమంలో మరి ఏ శ్రీశైలం అనేటువంటి ఈ భక్తుడే ఈ కథను పారాయణం చేయబోతున్నాడు కనుక అందరూ శ్రద్ధతో వినగలరని మనవి. శ్రీ కథా ప్రారంభం. శ్రీ కేదారేశ్వర నివాసం పైన హిమ పర్వతమునందు 60 కోట్ల నవరత్నములను, 99 కోట్ల శివాలయములను, 8 కోట్ల శివమంటపములను, 86 కోట్ల కనక గోపురములను, 28 కోట్ల శివలింగ స్థానములను గలవు. ఇట్టి వైభవము గల పర్వతమునందు కోటలను, శిఖరంబులను, మకర తోరణంబులను, మాణిక్యములను ప్రకాశింపనొక దివ్యగ్రహమున నవరత్నముల గద్దె మీద పరమేశ్వరుడు సుఖాసీనుండై కొలువుదీరి ఎర్రని జడలను, సూర్యచంద్రాగ్నిలోచనములు, వ్యాఘ్ర చర్మంబులు చలంగా వలపట బ్రహ్మయును, దాపట విష్ణుండును, ముందర వినాయకుండును, కుమారస్వామియు, వీరభద్రుండును, బసవేశ్వరుండును, ప్రమద గణాధీశ్వరుడును, మునిగణంబులను గొడవ అప్సరసులను, కిన్నర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ విద్యాధర గణంబులు పాడగా పూర్వభాగమున దేవేంద్రుడును, ఆగ్నేయ భాగమున అగ్నిహోత్రుడును, దక్షిణ భాగమున యముడును, నైరుతి భాగమున నిరుతియు, వరుణ భాగమున వరుణుండును, వాయువ్య భాగమున వాయుదేవుడును, ఉత్తర భాగమున కుబేరుండును, ఈశాన్య భాగమున రుద్రుండును ఉండిరి. ఆ విధముగా వ్రత కల్పాన్ని అందరూ కూడా శ్రద్ధతో వినాలని, మరి ఆ కేదారేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఇటుల అష్టదిక్పాలకులను, సప్త మహర్షులను, నవగ్రహములను, నక్షత్ర గణములను పరివేష్టించి సేవింప నారదాదులు గానము చేయ, చండీశ్వరుండు డమరుకంబు వాయించ, భృంగీశ్వరుండు నాట్యమాడి, సర్వశాస్త్ర వినోదంబులు చలంగా పార్వతీ సమేతుండైన పరమేశ్వరుడు పేరోలంగంబున ఉన్న సమయంబున దేవతలను, మునిగణంబులను పరమేశ్వరునిగాంచి ఇట్లు ప్రశ్నించిరి. దేవా, ఎల్ల నోములు నోచుటకును, క్రతువులను చేయుటకును నీ పాద పద్మములు పొడగంటిమి, సకల ఐశ్వర్యంబులు గంటిమి. అయినను ఇంకొక చిన్న విన్నపము ఆలకింపుడు. ఏ వ్రతము చేసిన సకల ఐశ్వర్యములు ఇష్టసిద్ధులు కలుగును, అట్టి వ్రతము నాన తిండనినా అప్పుడు పరమేశ్వరుడు సుప్రసన్నుడై చెప్పదొడంగెను. యుగంబులకెల్ల మొదలు కృతయుగంబును, సంవత్సరములకెల్ల మొదలు ప్రభవ సంవత్సరమును, మాసంబులకెల్ల మొదలు చైత్రమాసమును, తిథులకెల్ల మొదలు పాడ్యమిను, వారములకెల్ల మొదలు ఆదివారమును, వ్రతములకెల్ల మొదలు కేదారేశ్వర వ్రతమునగును. ఈ వ్రతమును దరిద్రులు నవినను ధనకనక వస్తువానములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి ఐశ్వర్యములను గాంచుదురు. అప్పుడు నామిన పోతుంది. ఆ వ్రతమును ఆచరించిన వారులకు ఇహమందు భక్తియు, పరమందు ముక్తియు కలుగును. ఈ కేదారేశ్వర వ్రతం చేయి వారలు ఆశ్వీజ శుద్ధ 1 మొదలుకొని 21 దినములు ప్రతిదినము ఉత్తరేణి పుడకతో దంత దావనము చేసి మంగళ స్నానమాచరించి శుచిర్భూతుండై గృహము గోమయమున నలికి ముత్యపు ముగ్గులు పెట్టి పచ్చని తోరణములు చుట్టి పాల వెల్లి అనగా ఆ విధంగా పాల వెల్లిని ఆ కేదారేశ్వరుడి పైభాగంలో అలంకారం చేసుకొని ఆ విధంగా కట్టి ఆ పాల వెల్లిని అలంకరించి కింద ముత్యాల గద్దె పీఠ నుంచి దానిపై పరమేశ్వరుని ప్రతిష్ఠించి ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశానుల నష్టదిక్పాలకులు నిలిపి పంచ నైవేద్యములను కూర్చి కన్యపడుచు వడికిన తెల్లని నూలును, ఎర్రని పట్టు నూలును 21 పోగులు చేసి 21 ముడులు వేసి పంచామృతములు చిలికి తోరము శ్రీ కేదారేశ్వరుని ఎదుట నిలిపి 21 జాజి పువ్వులను, 21 పోగుల తోరణమును, 21 పసుపు ఉండలను, 21 ఆకులను, 21 భక్షములను, కస్తూరి మొదలగు పరిమళ ద్రవ్యములను శ్రీమన్ మహాదేవునికి సమర్పించి పరివార దేవతా సహితమునకు పరమేశ్వరుని సువర్ణ పుష్పములు మొదలగు పూజా ద్రవ్యంలో పూజించి పంచభక్షములు నివేదం విడి పంచభక్షములు ఈ విధంగా గారెలు, ఈ విధంగా భక్షములు పంచభక్షముల నివేదం విడి 21 మార్లు నమస్కారములు చేసి శ్రీ కేదారేశ్వరనాథుని ప్రార్థింపవలయును. ఈ విధమున
ప్రతి సంవత్సరం నోమిన వారికి సకల ధాన్యములను ధన కనక వస్తు వాహనములను కలిగి ఉండనని ఆనతిచ్చను. ఈ వ్రతము గౌరీదేవి నోమి ఈశ్వరుని అర్ధదేహమును కొని శచీదేవి నోమి ఇంద్రుడకు పత్ని ఆయను. ఇంద్రుడు నోమి స్వర్గమునకు అధిపతి ఆయను. కిన్నర కింపురుషాదులు నోమి స్వర్గ సౌఖ్యమును అనుభవించుండి. రంభ ఊర్వశి మేనకాదులు ఈ నోము నోమి అమృత శరీరులైరి. అగస్త్య మార్కండీయులు నోమి సర్వపూజ్యులైరి. కృతయుగన బలిచక్రవర్తి నోమి ఇంద్రాదుల జయించను. రఘునాయకుడు నోమి రావణాదుల వధించను. గంగాదేవి నోమి శివుని జటాజూటమందు నిలిచను. విష్ణుదేవుడు నోమి వైకుంఠాధిపతి ఆయను. బ్రహ్మదేవుడు నోమి సత్యలోకమును ప్రభు ఆయను. బ్రహ్మదేవుడు కశ్యప బ్రహ్మను పిలిచి 4 యుగముల నుండి వారిచే కేదారేశ్వర వ్రతమును నోమింపమని ఆజ్ఞ ఇచ్చను. అంత కశ్యప ప్రజాపతి స్వర్గమునకు పోయి చతుర్యుగములందును కేదారేశ్వర వ్రతమును నోమించమని ఇంద్రునికి సెలవిచ్చను. ఇంద్రుడు 3 లోకముల యందు వారిచే నోమించను. లక్ష్మీదేవి నోమి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలమును నివసించను. రోహిణీదేవి నోమి చంద్రునకు భార్య అయ్యను. సరస్వతీదేవి నోమి బ్రహ్మదేవుని వాక్కు ఎందుండెను. హరిశ్చంద్రో నలో రాజా పురుపుత్సు పురురవ సగరో కార్తవీర్యశ్చ షడైతే చక్రవర్తిన. ఈ 6 నోమి చక్రవర్తులను మహారథులను అయిరి. ద్వాపరమున ధృతరాష్ట్రుని భార్యకు గాంధారి నోమి 9 కుమారులు 1 కుమార్తెను గనియే. పాండురాజు భార్యకు కుంతిదేవి నోమి ధర్మజ భీమార్జున నకుల సహదేవులంగనియే. అర్జునుడు నోమి పాశుపతాస్త్రమునందెను. ఈ పాండవుల 5 నోమి బహుకాలము రాజ్యము చేసిరి. అంతటా కలియుగంబు ప్రవేశించగా మానవులు పాపము చేసి యములోకమునకు పోవుచుండ యముడు బ్రహ్మదేవుని కడకేగి కొందరు మాత్రమే ధర్మము తప్పకుండా ఆచరించి శివలోకమునకు పోవుచుండి. కానీ మిగిలిన ప్రజలందరూ నా లోకములకు వచ్చుచున్నారు. నా లోకము చాలదు, కావున కొందరిని పుణ్యాత్ములుగా చేయి ఉపాయమును ఆలోచింపమని వేడినంత బ్రహ్మదేవుడు కశ్యప బ్రహ్మను పిలిచి, నీవు భూలోకమునకు పోయి సకల పాపముల తొలంగ చేయంజాలు కేదారేశ్వర వ్రతము ప్రజలచే కశ్యపుండు పుడమికి రాగా కాంచి పట్టడం పాలించు కాంతార విష్ణుండని రాజు ఎదుర్కొని సాష్టాంగ దండ ప్రణామములు చేసి అర్ఘ్యపాద్యాదుడి పూజించి తమ పట్టణమునకు కొనిపోయి సింహాసనాసీనం చేసి, స్వామి మీరు వచ్చిన ప్రయోజనము మా కానతిమ్మనిన కశ్యప ప్రజాపతి ఇట్లనియే. శంభో శంకర. ఇంకా కొంత భాగాన్ని చెప్పుకుంటున్నాం. బ్రహ్మదేవుడు భూలోకమునకేగి కేదారేశ్వర వ్రతంబు ప్రజలకు బోధించిరమైన వచ్చి తిన్నంత కాంతార విష్ణుడు సంతసించి కశ్యపుండు చెప్పిన చొప్పున నోమినవాడాయను. భూలోకంలో జరుగుతున్న కథ ఇదనమాట. బ్రహ్మదేవుని పంపించగా వచ్చినటువంటి కశ్యపుండు భూలోకమునకు వచ్చేసి కేదారేశ్వర వ్రతంబు ప్రజలకు బోధించి రమైన వచ్చి తినంత కాంతార రాజు సంతోషించి కశ్యపుండు చెప్పిన చొప్పున నోమినవాడాయను. ఆ యొక్క కాంతార విష్ణుని యొక్క నగరమునందు నగరవాసులను కేదారేశ్వర వ్రత సంకల్పము నోమిది. ఆ విధంగా రాజు ధర్మాన్ని ఆచరిస్తే ఆ రాజ్యమంతా సుఖంగా ఉంటుందని అనడానికి ఈ కథలోని భాగాన్ని అర్థం చేసుకోవాలి మనం. అంత కశ్యపుండు వారిని దీవించి ఉజ్జయిని మహాకాళి పట్టణంలోకి వచ్చను. ఆ పట్టణమునకు రాజు విక్రమాదిత్యుల వారి ఎదుర్కొని సాష్టాంగ దండ ప్రణామములు అర్చించి అర్ఘ్యపాద్యాదులు పూజించి వారిని దోడుకొని పోయి నిజగృహమున సింహాసనాసీనం చేసి, అంటే మర్యాద ఇవ్వడం చాలా గొప్ప విషయంగా మన రాజులు మనకు పాటించి చూపించినారు. గొప్ప వాళ్ళను మర్యాదించడం. అలాగే వారి అనుమతి అంటే ఆ వచ్చినటువంటి ఆ కశ్యపుని యొక్క అనుమతి తీసుకొని తాను కూర్చున్నాడట. అంత రాజు అయినప్పటికీ కూడా ఎవరు ఆ రాజు పేరు మరొక్కసారి అనుకుందాం మనం. ఎవరు ఆ రాజు అంటే రాజు విక్రమాదిత్యుడు. ఆ విధంగా కూర్చోబెట్టి, స్వామి మీరు వచ్చిన ప్రయోజనము ఆనతిమ్మనిన కశ్యపుడు బ్రహ్మదేవుని ఆజ్ఞచే భూలోకమున శ్రీ కేదారేశ్వర వ్రతము ప్రజలచే నోమింపున వచ్చితనని. అంతా ఆ రాజు సంతోషించి తానును తన నగరమంది ప్రజలను ఆ ముని చెప్పిన విధమున శ్రీ కేదారేశ్వరిని నిలిపి షోడశోపచారములు పూజించి యా వ్రతం ఆచరించిరి. అంతా ఆ కశ్యప మహర్షి అచ్చటి వాళ్ళ దీవించుకోవచ్చు. ఒక విప్రుడు అన్ని విధముల జడి దరిద్రుడై విచారపడుచుండగా వాని దారిద్ర్యం పోగొట్టదలిచి వానిచే శ్రీ కేదారేశ్వర వ్రతము నోమించను. అంత ఆ బ్రాహ్మణుకు ఇద్దరు కూతుళ్ళు కలిగి అందు పెద్దది పుణ్యవతి అనియు చిన్నది భాగ్యవతి అని పేరుంది. అష్ట ఐశ్వర్య సంపన్నులై ఉండిరి.
ఆ విధంగా గడుచుచుండగా వారిలో పెద్దది ఏగు పుణ్యావతిని కాంతార విష్ణురాజు చూసి మోహించి దాని తండ్రిని నీ కుమార్తెను నాకిమ్మని అడిగాను. అందుకు బ్రాహ్మణుడు సంతోషించను. పిదప ఆ రాజు సకల సన్నాహములతో వచ్చి యా పుణ్యవతిని వివాహం వాడుకొని పోయెను. అటు వెనుక ఉజ్జయిని మహంకాళి పట్టణం పాలించి విక్రమాదిత్యుడు వచ్చి భాగ్యవతియను నీ చిన్న కూతురును నాకిమ్మని బ్రాహ్మణుని అడగగా నా విప్రముఖ్యుడు సంతోషించను. ఉజ్జయిని మహంకాళి పట్టణం పాలించు విక్రమాదిత్యుడను వచ్చి భాగ్యవతిని నీ చిన్న కూతురును నాకిమ్మని బ్రాహ్మణుని అడగా ఆ విప్రముఖ్యుడు సంతోషించను. పిదప ఆ విక్రమాదిత్యుడు భాగ్యవతిని వివాహం ఆడుకొని పోయాను. అంత ఆ విప్రకన్యలిద్దరు కేదారేశ్వర వ్రతం ఆచరించి అందువలన సకల ఐశ్వర్యములచే తులతూగుచుండిరి. అందుమీదట భాగ్యవతి గర్వాంధురాలై తన చేతి ఎందు నవరత్న కంకణముల ముందర కేదారేశ్వరుని తోరము నల్లగా ఉన్నదని ఊడదీసి సమీపంన కాకర చెట్టు ఉండగా దాని మీద పారవేశాను. అది మొదలా చెట్టు పువ్వులతో పిందెలతో లెక్కలేని కాపు కాయసాయను. ఆ అపరాధంబున భాగ్యవతికి శరీరమున వ్రణములు లేచి చీము నెత్తురు బలమై కారుచుండెను. అట్లు దానికి బాధ అధికమొకటచే రాజు సహింపలేక ఆమెను ఇంటిలో నుండినేక ఊరి నుండి వెడలగొట్టెను. అంత దూర్వాస మహాముని దివ్య దృష్టితో చూచి ఈ భాగ్యవతి కేదారేశ్వర వ్రతం ఉల్లంఘనం చేశానని గ్రహించి మంత్రించి తోరమును ఈమె యొక్క మెడకు కట్టెను. ఈ కేదారేశ్వర కథ మరి 3వ భాగం ప్రారంభమవుతున్నది. ఆ మీదట ఆమెకు కడతులు గడ్డలు పోయి చీము నెత్తురు కాటమానెను. ఆ ఋషి ఆమెకు అన్నోదములకు నెలవు చేయించను. ఆ భాగ్యవతి కేదారేశ్వర వ్రతం ఉల్లంఘనం చేసే వరకు 2 నెలలు గర్భము నిలిచి ఉండెను. ఆ గర్భము వృద్ధిగాంచి నవమాసములు నిండినంత దూర్వాసాశ్రమమున చక్కటి బాలుడు కలిగను. ఆ శిశువు మహా తేజస్సంపన్నుడై ఉండెను. అతనికి జాతక కర్మాదులు ఆ మునిందుడే చేయించి విజయసింహుండను పేరు పెట్టించను. ఆ చిన్నవాడు 8 సంవత్సరముల ఈడు గలవాడై అమ్మ మా తండ్రి ఏడి, మన బంధువులు ఎవరు, ఎక్కడ, మన పట్టణం ఏది, ఎక్కడ చెప్పుమని ఎడక ఆ భాగ్యవతి దుఃఖించి కుమారుడి దగ్గరకు తీసుకొని కొడుక నా గతి చొప్పున ఈ కష్టము వచ్చను. మీ పట్టణము ఉజ్జయిని మహంకాళి పట్టణము మహాకాళి, మీ తండ్రి విక్రమాదిత్యుడు, మీ పెదతల్లి కాంతార విష్ణుడు, మీ పెదతల్లి పుణ్యవతి నాదు కర్మమున మీ తండ్రి సహించక మార్గము వచ్చి ఈ ఆశ్రమం చేరి తిని ఈ మునీశ్వరుడు కరుణించి నా కర్మ విమోచము చేశానని ఈ మహర్షి నాకు తల్లియు నన్ను ఇచ్చటనే ఉండిదని చెప్పాను. అంతటా ఆ పుత్రుడు తల్లిని గాంచి అమ్మ నేను పెద్ద తల్లి వద్దకు పోయి వస్తువాహనములను అడుక్కొని వచ్చేదనని చెప్పి ఆ మహర్షికి తల్లికి నమస్కరించను. అంతటా వారు ఆ బాలకుని దీవించి యాజ్ఞ ఇవ్వగా అతడు బయలు వెడలి పెద్ద తల్లిను కాంచి పట్టణము చేరి పుణ్యవతి యొక్క గృహమును విచారించుకోగా ఆ గృహ ద్వారంబన పరిచారికలు అడ్డగించగా పుణ్యవతి మాకు పెద్ద తల్లి అని చెప్పాను. అంత పరిచారికలు పోయి పుణ్యవతికి చెప్పగా ఆమె వచ్చి ఆ బాలకును చూచి కుశలంబడిగి వానిని అంతఃపురంలోనికి కొనిపోయి స్నానము చేయించి భోజనం పెట్టించి వాడు భుజించిన వెనుక వానిని చూచి మీకు ఇంత కర్మంలో ఎట్లా వచ్చను, ఇన్ని దినముల నుండి శ్రమపడుచు ఎందురకు రాకపోయితనని విచారించి అతన్ని కొన్ని దినములు అక్కడనే ఉంచుకొనెను. పిమ్మట ఆ బాలకుండు వెల్లుటకు సెలవిమ్మని పెద్ద తల్లిని అడగగా ఆమె సమ్మతించి చాలినంత ద్రవ్యమిచ్చి వాని వెంబడి పరిచారికలు ఇచ్చి పంపెను. అంతటా కేదారేశ్వరుడు కోపించి దారిలో ఆ ద్రవ్యమంతా మాయ చేశాను. దానికి ఆ చిన్నవాడు దుఃఖపడి తిరిగి పెద్ద తల్లి వద్దకు పోయి జరిగిన వృత్తాంతం చెప్పాను. అది విని ఆమె ఎంతో బాధపడి పిల్లవాడిని మళ్ళా చింతపడవద్దని చెప్పి మళ్ళీ కొన్ని దినములు తన ఇంట ఎందే ఉంచుకొని మళ్ళీ కొంత ద్రవ్యం ఇచ్చి పంపాను. అంతటా వాడు కొంత దూరం వచ్చి ఆకలి కొని అక్కడ ఒక కొలనుండగా దాని కట్టున ద్రవ్యం పెట్టుకొని భోజనము చేయించుండగా గాలి దేవుడు వచ్చి ద్రవ్యమంతా కొలనులో పడవేశాను. అంతటా ఆ చిన్నవాడు చూచి దుఃఖపడి తిరిగి కాంచీ పట్టణం పోయి తన పెద్ద తల్లికి జరిగిన స్థితి అంతై తెలియజేశాను. అది విని ఆమె వాడిని కొన్ని దినములు అక్కడనే ఉంచుకొని మళ్ళీ కొంత ద్రవ్యం ఇచ్చి పంపాను. అంతటా వాడు వచ్చుచుండగా త్రోవలో కొందరు దొంగలు వచ్చి ఆ ద్రవ్యమంతా దోచుకొని పోయి దానికి వాడు దుఃఖపడి ఏమీ తోచక విచారపడుచుండగా నోమిన వారికి నోమకద్దు, నోమని వారికి ఇలా కష్టములు కలుగును అని ఆకాశవాణి పలికెను. అది విని చిన్నవాడు తిరిగి పెద్ద తల్లి వద్దకు పోయి ఆమెకు దొంగలు కొట్టిన సంగతి ఆకాశవాణి పలికిన మాటయు చెప్పెను. ఆకాశవాణి పలుకడం గురించి పెద్దలను అడగగా వారు యోచించి తల్లి ఏ పవిత్ర వ్రతం ఆకాశవాణి పలుకుల గురించి పెద్దలను అడగా వారు యోచించి
నీ తల్లి ఏ పవిత్ర వ్రతమునైన ఉల్లంఘనము చేసి ఉండనగునని పలికిరి. అంత ఆ పుణ్యవతి చిన్నవాడిని చూసి మీ అమ్మ కేదారేశ్వర వ్రతము ఇంకను నోముచున్నదా లేదా అని అడుగగా దానికి ఆ చిన్నవాడు నేను ఎరుగను, ముందు ఏమి నోచినదో కానీ నేనెరిగినప్పటి నుండి ఆమె ఏ నోములు నోచుటలేదని చెప్పాను. విచారించి వానిని నోము నోయించి కేదారేశ్వరుని తోరమును వాని మెడకు వేసి వానికి చాలా ద్రవ్యమిచ్చి పంపెను. ఆ విధంగా వాడు బయలుదేరి వచ్చుచు మధ్య మార్గమున గల కొలను వద్దకు వచ్చి ఆకలిని భోజనం చేయుచుండగా కేదారేశ్వరుని దర్శనమిచ్చి నీ సొమ్ము మాకెందుకని చెప్పి మునుపు దారిలో మాయం చేసిన ధనము తీసుకువచ్చి ఇచ్చెను. అది కొని సంతోషించి వచ్చుచుండగా గాలి దేవుడు దర్శనమిచ్చి మీ ద్రవ్యము మాకు అవసరం లేదని తిరిగి వానికి ఇచ్చి వేశాను. తిరిగి కొంత దూరం వచ్చేసరికి దొంగలు కూడా ఆ పిల్లవాని ముందర వచ్చి సంగ్రహించిన ధనమును వాని పాదాల దగ్గర పెట్టి వెళ్ళిరి. అందుకు పిల్లవాడు మిక్కిలి సంతోషపడి వచ్చుచుండగా వాని తండ్రి యొక్క విక్రమాదిత్యుడు వేటకై వచ్చి అదే మార్గము నుండి పోవచ్చున్న ఆ చిన్నవాణ్ణి గాంచి అతని తేజస్సునకు ఆశ్చర్యపడి ఇతన్ని ఎవరి కుమారుడు విచారించుండని తన పరిచారులకు ఆజ్ఞ ఇచ్చను. అంతవారు ఆ బాలుని గురించి విచారించి వారిని వెంట పెట్టుకుని రాజు వద్దకు తీసుకొచ్చి మీరు ఎవరి కుమారులని అడగగా బాలుడు మా పెద్ద తండ్రి కాంతార విష్ణుడు, మా పెద్ద తల్లి పుణ్యవతి, మా తండ్రి విక్రమాదిత్యుడు, మా తల్లి భాగ్యవతి, మా పట్టణము ఉజ్జయిని మహంకాళమని బదులు పలికెను. అది విని రాజు తన కుమారుడేని నమ్మి వారిని కౌగలించుకొని కొంత తడువు చింతించి మీరు ఎచ్చటనున్నారని అడగగా ఆ చిన్నవాడు మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దూర్వాస మహాముని ఆశ్రమమును ఉన్నామని చెప్పాను. అది విని ఆ రాజు సంతోషించి సర్వసన్నాహములతో ఆ ఆశ్రయం మురుగుపోయి గుర్రము దిగి దూర్వాస మహాముని దర్శించి సాష్టాంగ దండ ప్రణామములు చేయగా ఆ మహర్షి రాజును కూర్చుండజేసి కుశలం బడిగి పరిచారికా సైతుండగు రాజునకు భోజనాది మర్యాదలన్నీ చేసి కర్పూర సైతంబగు తాంబూలములనిచ్చి రాజుగాంచి ఈ భాగ్యవతి కేదారేశ్వర వ్రతమును ఉల్లంఘనము చేసినందున ఇట్టి అవస్థ ఘటించనని ఆ నోము మరల నోమించమని చెప్పాను. అది విని రాజు ఎంతో సంతోషించి ఆ మహర్షికి నమస్కరించి ఆ ఋషి దీవెనబడిసి ఆయన వద్ద సెలవు కైకొని భార్య పుత్ర సైతుండై వెడలి కాంచీ పట్టణముకు రాగా కాంతార విష్ణుని ఎదుర్కొని తన గృహమునకు తీసుకుపోయి మధ్యన భోజనాలు చేయించగా సంతసించి ఆ చెట్టు నుండి వెడలి తన పట్టణముకు సకల సన్నాహములతో ప్రవేశించను. ఆ పట్టణము జనులందరూ సంతోషించి మంగళహారతులు తెచ్చిరి. ఆ రాజు వాళ్ళ మన్నించి తన గృహములో ప్రవేశించి సుఖమున నుండిరి. ఆ తర్వాత గోదాన, అన్నదాన, గజదాన, అశ్వదాన, భూదాన, హిరణ్యదాన, వస్త్రదానములు చేసి సకల సామ్రాజ్య పదవితో సుఖంబుగా రాజ్యం వేరుచుండిరి. ఈ కలియుగమునందు కన్యలు నోమితే కళ్యాణమగును, గుడ్రాలు నోమితే కుమారుడు కలుగుదురు, వితంతువులు నోమినచో భాగ్యము కలుగును. ఎవరెవరు ఏ ఏ కోరికలు తలచి నోమినచో ఆయా వారి కోరికలన్నీ ఆ పరమేశ్వరుడు తీర్చునని ఈ కథలో చెప్పబడినది. ఈ నోము నోమితే భోగమోక్షములు కలుగును. ఈ వ్రతము ప్రతి సంవత్సరం తప్పకుండా ఎవరు నోమినను ధన కనక వస్తువాహనములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి వర్ధిల్లిదురు. తుదకు పరమ పదవి లభించును. ఈ కేదారేశ్వరుని పేర గుడులు, వనములు, తటాకములు, నూతులు, ధన నిక్షేపములు, అగ్రహారములు నిర్మించిన వారు సకల సుఖములను అనుభవింతురు. ఈ క్రమమున వ్రతము తప్పకుండా నోమిన వారలు స్వర్గప్రాప్తి నొందుదురు. వ్రతము తప్పిన, భక్తి తప్పిన ఫలము తప్పదు. ఈ నోము ఎవరు నోమినను, ఈ కథ ఎవరు వ్రాసినను, ఎవరు చదివినను ఆయురారోగ్యములు కలిగి అష్ట ఐశ్వర్యములు కలిగి ధన కనక వస్తువాహనములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఆచంద్రతారాక్తముగా వర్ధిల్లుదురు. ఇది స్కాంద పురాణాంతర్గత శ్రీ కేదారేశ్వర కథ సమాప్త. సాంబజీ నమ పార్వతీపతి మహాదేవ. శంభో శంకర. కేదారేశ్వర పరమాత్మకి జై.